గాదే విజయలక్ష్మి గారు అనేటువంటి ఒక మహిళ ఇంటికి మే 9వ తారీఖున కృష్ణలంక పోలీసులు వెళ్ళి దౌర్జన్యంగా ఆవిడ దగ్గర ఫోన్ లాక్కుంటారు. ఆవిడ ఫోన్ లాక్కుని ఆవిడ ఫోన్ ఆధారంతో సాయి కృష్ణ అనేటువంటి వాళ్ళ కుమారుణ్ణి ప్రకాశం జిల్లా నుంచో లేదా ప్రస్తుత నెల్లూరు జిల్లా నుంచో ఎత్తుకొస్తారు. సాయంత్రానికి పొద్దున గాదే విజయలక్ష్మి గారి దగ్గర ఫోన్ లాక్కి వెళ్తారు. రాత్రిలోపు వాళ్ళ అబ్బాయిని సాయి కృష్ణని ఎత్తుకొస్తారు. ఎత్తుకొచ్చి ఎక్కడ అరెస్టు చూపించరు. 9వ తారీఖు రాత్రి అయిపోయిన తర్వాత ఆవిడకి అనుమానం వచ్చి ఎందుకు ఫోన్ పట్టుకెళ్ళారా అని చెప్పి కొడుకు ఫోన్ చేస్తుంటే కొడుకు ఫోన్ ఎత్తట్లేదు, కలవట్లేదంటే ఆవిడ ఒంగోలు వెళ్ళి ప్రకాశం జిల్లా వెళ్ళి ఆ ఊరు కొడుకు ఎక్కడ ఉంటున్నాడో కందుకూరులోనే ఎక్కడ చెప్తున్నారు, నెల్లూరు జిల్లాలోనూ మార్కాపురంలో ఉంటున్నాడని చెప్తున్నారు. ఆవిడ అక్కడికి వెళ్ళి అక్కడ జొమాటోలో పనిచేస్తున్నాడని చెప్తున్నారు. తల్లి చెప్తుంది. వెళ్తే పోలీసులు పలానా పలుకు ఇలా ఉన్నారని చెప్పని. మరి ఆవిడైతే సీసీ ఫుటేజీ మాకు అక్కడ దొరికిందండి, ఏ పోలీసులు వచ్చి మా అబ్బాయిని ఎత్తుకెళ్ళారో వాళ్ళందరూ వీడియో ఉందని చెప్పి ఆవిడ చెప్తుంది. మరి వాళ్ళ మేనమామ గారు చెప్తున్నాడు, వాళ్ళు ఎక్కడ సంపాదించారో మనకు తెలియదు. పలానా పోలీసులు వచ్చారు, మా అబ్బాయిని ఎత్తుకుపోయారు అని. అక్కడి నుంచి మే 15వ తారీఖు దాకా సుమారు 6 రోజుల పాటు విపరీతంగా ఆవిడ స్టేషన్ వెళ్ళి కాళ్ళు పట్టుకొని, పోలీసు అతను లేడు, సిఐ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరిని కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. ఏం చేయాలి? పోలీసు తీసుకొస్తే తల్లికి చెప్పాలి, తల్లికి మీ అబ్బాయిని అరెస్ట్ చేశామని చెప్పాలి, తీసుకొచ్చి కోర్టుకు పెట్టాలి 24 గంటల్లో. తల్లికి చెప్పలేదు, అరెస్టు చూపించలేదు, కోర్టుకు పెట్టలేదు. 15వ తారీఖు దాకా రోజు తల్లికి రేపు వస్తాడు, రేపు చూపిస్తాం, ఎల్లుండి చూపిస్తాం అని చెప్పటం. ఓ పక్క చెప్తున్నారు, స్టేషన్లో టీలు అందించేవాళ్ళు, స్టేషన్ తుడిచేవాళ్ళు, దాంట్లో కొంతమంది మంచి కానిస్టేబుల్స్ పోలీసులు చెప్తున్నారు, అమ్మా నీ కొడుకుని ఎస్ఐ నాగరాజు ఎవరి దగ్గరో సిఐ నాగరాజు, నేను ఎస్ఐ అన్నానంట, మా వాళ్ళు సరి చేస్తున్నారు విలేకర్ గారు, అతను సిఐ అండి, మీరు కోపం వస్తుంది అతనికి, మీరు ఎస్ఐ అంటున్నారు, మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాడన్నారు. ఏం చేస్తాను, తీసుకెళ్ళని కొడుకు పెళ్ళి ఒకటే మిగిలిన, అది చేస్తే తీసుకెళ్ళినా పర్లేదు, నన్ను పెళ్లి చేసేదాకా ఆగు నాగరాజు అని అడుగుతాను, అంతకుమించి చేసేదేమో. సిఐ నాగరాజు అనే ఆయన ఆ తల్లిని దూషించాడు, శవాన్ని ఇస్తా అని చెప్పాడు అని తల్లి చెప్తుంది. మిగతా పోలీసులు అందరూ చెప్పారు, అమ్మా ఈ నాగరాజు మీ అబ్బాయిని బతకనివ్వడు, మీ అబ్బాయిని ఏదో చేయటానికి ఎవరి దగ్గర ఏదో మాట్లాడుకున్నాడు, లేకపోతే మీ అబ్బాయిని తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీ అబ్బాయిని తీసుకొస్తే వెంటనే కోర్టుకు పెట్టేవాడు, కోర్టుకు పెట్టలా. 6 రోజులైంది, గోళ్ళు తీసేశాడు, గోళ్ళు తీయించాడు, చిత్రహింసలు చేశాడు, నడవటం కాదు కనీసం మీ అబ్బాయి సోయి లేకుండా పడున్నాడు అని చెప్పి పోలీసులు చెప్పారని తల్లి మేనమామ చెప్తున్నారు. అసలు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ రకమైనటువంటి దుశ్చర్య పోలీసులు బరితెగించారంటే, సిఐ నాగరాజు బరితెగించాడంటే దానికి కారణం విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు మీరు కాదా అని నేను అడుగుతున్నాను. ఈ రకంగా పోలీసులు మీ ఏలుబడిలో, మీ విజయవాడ సిటీ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు ఇలా విచ్చలవిడిగా విశృంఖలంగా చట్టం, న్యాయం, కోర్టులు ఏదన్నా కూడా లెక్కలేనితనంతో కిరాతకంగా ప్రవర్తిస్తున్నారంటే, ఆటవికంగా ఒక నియంత ఏలుబడిలో ఉన్నట్టుగా వాళ్ళు పరిపాలిస్తున్నారంటే విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబు గారికి బాధ్యత ఉందా లేదా, మీదా కాదా అని అడుగుతున్నాను నేను.
ఆ తల్లి మీకు సమాచారం మిమ్మల్ని కలవటానికి వస్తే వాళ్ళ కుటుంబం చెప్తుంది, రాజశేఖర్ బాబు గారిని కలవటానికి వెళ్తే కింద కలవనివ్వలేదు, చెప్పాం మా కొడుకుని నాగరాజు చంపేస్తున్నాడు బతికించండి అని చెప్పని. మరి మీరు ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదు? వెంటనే మీ పోలీసుని అరే తప్పురాది వదిలేయండి అని చెప్పి ఎందుకు చెప్పలేదు? అంటే మీ ఏలుబడిలో జరుగుతున్నాయా అనుమానించాల్సి వస్తుంది కదా రాజశేఖరరావు గారు. లేదా మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ నాయుడు గారిని సాటిస్ఫై చేయటానికి సిట్టు మీద బిజీగా ఉండి విజయవాడ నగరాన్ని గాలికి వదిలేరా? విజయవాడ లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి సిట్లో ఎవడెవడిని తేవాలి, ఎవడి బ్యాంక్ అకౌంట్లో ఏమున్నాయో ఎతకాలి, జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒక సిట్టుకి తేగేసి లాగి వాళ్ళ అకౌంట్లు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆస్తులు ఇవన్నీ కూడా బెదరేసి రోజు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో అవన్నీ రాయించాలి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు మీ పనితీరు చూసి సిట్లో ఇవన్నీ చూసి తన్మయంతో ఆనందపడతా ఉంటే మీకు కూడా అంటే ఏదో సూర్య ఎవరో అతను సీనా ఏదో సీను మొద్దు సీను ఏదో సీను మొద్దు సీను బావకళ మొద్దు సీను బావకళలో ఆనందం కోసం చేసి అన్నట్టు మీరు ఎవరి కళలో ఆనందం కోసం ఇవన్నీ చేస్తున్నారు? నేను ప్రశ్నిస్తున్నా సార్ తమరిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పౌరుడిగా నేను విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారిని ప్రశ్నిస్తున్నా, ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఒక తల్లి తన కొడుకుని కళ్ళకు చూపించమని మీ పోలీసుల చుట్టూ 35 రోజులు దాదాపుగా మే 9వ తారీఖు నుంచి మొన్నటి దాకా మే 15వ తారీఖు దాకా ఎన్ని రోజులు, జూన్ 15వ తారీఖు దాకా ఎన్ని రోజులు అవుతుందండి? అంటే దాదాపుగా నెల రోజులు పైబడి 30-40 రోజులు మీ పోలీస్ స్టేషన్ల చుట్టూ పడిగాపులు పడి నా కొడుకును ఒక్కసారి చూపించండి అని కన్నీరు మున్నీరుగా ఏడ్చిన ఆ తల్లి కంట్లో ఒంట్లో కన్నీళ్ళు ఆవిరైపోయినాయి. కానీ కనీసం ఏడవటాకి ఓపిక లేక కంట్లో నీళ్లు కూడా రాని స్థితికి వచ్చింది తప్పితే ఆ తల్లి విజయలక్ష్మి గారు. మీ మనసు మాత్రం కరగల. నాగరాజు మనసు కరగపోతే కరగపోయింది, మీ మనసు అన్న కరగాలి కదా సార్ రాజశేఖర్ బాబు గారు. ఎందుకు ఈ విజయవాడలో ఈ ఘోరాలు జరుగుతున్నాయి? ఇవాళ మీరు మాట్లాడరు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు, డీజీపీ గారు అసలే మాట్లాడరు. తల్లి అడుగుతుంది, అసలు నా కొడుకు బతికున్నాడా చచ్చిపోయాడా? బతుకుంటే ఆడి ఎన్ని ముక్కలైపోయినా పర్లా ఆ చింతకొండపాలెంలోనో లేదా పుత్తూరులోనో కట్లు కట్టించుకుని మంచం మీద శవంలాగా బతుకున్నా చచ్చిపోయే వరకు నేను చచ్చే వరకు చూసుకుంటాను, ఆడి చచ్చే వరకు చూసుకుంటాను, అట్టాన్ని ఇవ్వండి అయ్యా అని అడుగుతుంది. అలాగే ఇవ్వరు. పోనీ శవాన్ని ఇవ్వండి అయ్యా, కిష్టలంకల శ్మశానంలో దహనం చేసుకుంటామని అడుగుతుంది. మీరు కరగట్ల రాజశేఖర్ బాబు గారు. శవం లేకపోయింది, నా కొడుకుని కాల్చేశారా? కాలిస్తే బూడి అస్థికలన్నీ ఇవ్వండి, కృష్ణానదిలో పెదకళ్ళపల్లె కలుపుకుంటాం, ఆ బొయ్యికలన్నీ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. కనీసం బూడిదన్నీ ఇవ్వండి, ఇంట్లో పెట్టుకుని చూసుకుంటాం నా కొడుకు బూడిదని చెప్పని తల్లి ఏడుస్తుంది. మనిషిని ఎవరు ఎలా ఉన్నా పర్లేదు, ఆడు చావుకు దగ్గరగా ఉన్నా పర్లేదు, వైద్యం చేయించుకుంటాం. బొయ్యికలన్నీ ఇరిగిపోయినాయి ఒంట్లో, డబ్బులు లేకపోతే పుత్తూరు కట్టో లేకపోతే చింతకొండపాలెం కట్టో కట్టేయించుకుంటాం, చూసుకుంటాం ఆలనా పాలన. లేదా ఆడి శవం ఇవ్వండి, దహనం చేసుకుంటాం. లేదా అస్థికలు బొయ్యికలు ఇవ్వండి, కృష్ణానదిలో అక్కడ ఇక్కడ కలుపుకుంటాం, గోదావరిలో. లేదా బూడిదివ్వండి, రోజు చూసుకుని ఏడుస్తూ ఉంటానని చెప్పి అడుగుతుంటే కూడా మాట్లాడే పరిస్థితి లేదు.